పూజారులు చైర్మన్ వెంకటేశ్వరయ్య, ఈవో శ్రీనివాసులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ నెల 18, 19 తేదీల్లో జరిగే గంగమ్మ జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేశారు. జాతరకు వచ్చే భక్తులకు వసతులు ఏర్పాటు చేయడంతో పాటు ఆర్టీసీ బస్సులను అన్ని ప్రాంతాల నుండి నడిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. లాంఛనంగా లక్షలాది భక్తుల కోసం ఇప్పటికే అన్ని శైవ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో దేవాదాయ శాఖ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా శ్రీశైలం, కోటిలింగాలు, కోటప్పకొండ, అలాగే కాళహస్తిలో కూడా ఇప్పటికే అన్ని వసతులు కల్పించడం జరిగింది. ముఖ్యంగా మన రాయచోటి నియోజకవర్గ విషయానికి వస్తే శివరాత్రిని పురస్కరించుకొని రాయచోటి పట్టణంలో వెలిసిన శ్రీ వీరభద్ర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, రాయలసీమ ప్రాంతం నుంచి లక్షలాది మంది భక్తులు విచ్చేసి అనంతపురం గంగమ్మ తిరునాళ్ళు కూడా ఇప్పుడే రావడం. ముఖ్యంగా 18, 19 తారీఖున ఈ తిరునాళ్ళ కోసం దేవాదాయ శాఖ అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులందరూ, పోలీస్ సిబ్బంది, అలాగే హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు, శానిటేషన్కి సంబంధించిన వాళ్ళు అందరూ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి ఎప్పుడు లేని విధంగా ఈ తిరునాళ్ళు జరిగే దానికి